ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బైబిల్ స్టడీకి విచ్చేసిన ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ, ఆ రీతిగానే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీని వీక్షించుచున్న ప్రభువునందు ప్రియులైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో నుంచి మన్నైనటువంటి మేము మన్నైపోకుండా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నీ లేఖన భాగంలో ద్వారా మరొకసారి మేము నిన్ను తండ్రి ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడమని తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. బలహీనుడును నిష్ప్రయోజకుడును ప్రభువా, నీ మాట పలుకుటకు అర్హత కానీ యోగ్యత కానీ లేనటువంటి వాడను ప్రభువా, నీ కృపను బట్టి నీ పక్షంగా నిలబడుతుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నన్ను మరుగుపరిచి, నా మాట దూరపరిచి, నీ మాట నా యందు ఉంచి నాతోనూ మా అందరితో కూడా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని నీ లేఖన భాగములను ధ్యానించుచుండగా వినుటకు, గ్రహించుటకు జ్ఞానాన్ని మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగాన్ని రాసినటువంటి వారు దావీదు పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏమిటి అంటే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించుట. అసలు పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించుట అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతిస్తూ ఉన్నాడా? మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్టు కొరకు పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను మనకు దేవుడు చక్కగా రాసి పెట్టడం జరిగింది. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏమిటో తెలుసుకున్నట్టు కొరకు మరి దేవుడు రాయించి ఇచ్చినటువంటి అనేక మంది పరిశుద్ధుల యొక్క జాబితాలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం క్లుప్తంగా దేవుడు తెలియచేసినటువంటి అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ ఆ సంగతులన్నిటినీ ధ్యానించడానికి మనకు సమయం సరిపోదు కనుక క్లుప్తంగా అతని యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆలోచన చేసి తద్వారా అతడు దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఎలా ఆరాధించాడో ఈరోజు మనము ఈ లేఖన భాగాలను ధ్యానిస్తున్న మనము, ఈ లేఖనాలను వింటున్నటువంటి మనము ఆ రీతిగానే దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా, ఆ రీతిగానే దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా, ఆ స్థాయికి మనం ఎదగగలిగామా, ఆ స్థాయిలో మనం ఉండగలిగామా అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఎక్కడ ఉన్నాము, ఎలాగున్నాము, దేవుని దృష్టిలో మన జీవితం ఎలాగున్నది అనేటువంటిది మనకి అర్థమవుతుందండి. దేవుని వాక్యం అనేటువంటిది అర్థము లాంటిది. దేవుని వాక్యము దగ్గరికి వచ్చి చూసినప్పుడు మాత్రమే మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది, మన అంతరంగ స్వభావం ఏంటో మనకు తెలుస్తుంది, మన జీవితంలోని లోటుపాట్లు ఏంటో మనకు తెలుస్తాయి, మన భక్తి జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. దేవుని వాక్యము వలన మాత్రమే మన భక్తి జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. అందుచేత ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఆ దేవుని వాక్యం అనేటువంటిది మన అంతరంగంలోనికి చొచ్చి రెండంచెలు ఎటువంటి ఖడ్గము కంటే
వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరీక్షించేది, పరిశోధించేది, దానికి మరుగైనది ఏది కూడా లేనేలేదు. వాక్యం అంత బలమైనదండి. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏమిటి, దేవుని స్తుతించటం అంటే ఏమిటి, ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామా అనేటువంటి విషయాలను తెలుసుకొనుట కొరకు మరి అతని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం, అతని గురించి ఈ గ్రంథం రాసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆ సాక్ష్యాన్ని బట్టి అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు మనం తెలుసుకొని తద్వారా పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించటం లేదా ఆరాధించటం అంటే ఏంటో మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. అతని గురించి నూతన నిబంధనలో రాయబడినటువంటిది ఏమిటంటే అతడు బహు జాలిగల మనస్సు కలిగినటువంటి వాడు అని యాకోబు భక్తుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరై ఉంటారు ఆ వ్యక్తి? యోబు యొక్క జీవితాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనం ఆలోచన చేయటం ద్వారా పూర్ణ మనసుతో దేవుని ఆరాధించడం అంటే, పూర్ణ మనసుతో దేవుని స్తుతించడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో 421వ పేజీ, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. ఈ యొక్క ఇంట్రడక్షన్ని మనకు తెలియచేస్తున్నది ఎవరు అంటే యోబు గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త. బహుశా యోబు గ్రంథాన్ని మోషే రాసి ఉండొచ్చు అనేటువంటిది మరి ఒక బైబిల్ పండితుల యొక్క మరి ఉద్దేశమై ఉన్నది. మరి ఎవరు రాసినప్పటికీ ఈ యొక్క యోబును గురించి ఇంట్రడ్యూషన్ చేస్తున్నప్పుడు తెలియచేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతడమును విసర్జించినటువంటి వాడు. అతని యొక్క స్వభావాన్ని గురించి, అతని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి, అతడు కలిగి ఉన్న పరలోకపు ఆస్తిని గురించి మొట్టమొదటిగా తెలియచేస్తున్నాడండి. ఏమిటండి? అతడు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇది అతనిలో దేవుడు కోరుకుంటున్నటువంటి పరలోక సంబంధమైన గుణలక్షణాలు. దేవుడు ఏ వ్యక్తిలోనైనా కోరుకునేటువంటిది అటువంటి లక్షణాలు అతనిలో కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు అతనిలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలను బట్టి దేవుడు అతనికి ఇచ్చినటువంటి శారీరక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అతని గురించి తెలియజేయబడినటువంటి మాట 2వ వచనంలో అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉండిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతను కొన్నటువంటి ఆస్తిని గొర్రెలు, మేకలు, ఇంకా ఒంటెలు, జతల ఎడ్లు, వీటన్నిటి రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్వకాలంలో ఈ ఆస్తిని అనేటువంటిది దేంతో తెలియచేసేవాళ్ళు అంటే గొర్రెలు, మేకలు, ఒంటెలు, వీటితో పోల్చి చెప్తుండేటువంటి వాళ్ళు. ఈరోజు చూసినట్లయితే అతడు ధనవంతుడు, అతడు ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అన్నప్పుడు ఎలా చెప్తుంటాం? అతనికి ఏంటంటే ఒక 100 ఎకరాలు పొలం ఉంది అంటారు, లేకపోతే 2 ప్లాట్లు ఉన్నాయి అంటారు. ఈ రీతిగా ఇప్పుడైతే మనం తెలియచేస్తున్నాం. పాత నిబంధనలో పూర్వకాలంలో వారికి ఉన్నటువంటి ఆస్తిని వారికి ఉన్నటువంటి పశు సంపద ద్వారా తెలియచేస్తూ వచ్చేటువంటి వారు. కాబట్టి ఇతను ఆ తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడే గొప్పవాడుగా ఉన్నాడు, అతడే ఐశ్వర్యవంతుడిగా ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత ధనవంతుడిగా ఉన్నటువంటి యోబు యొక్క అనుదిన జీవితం ఎలా ఉంది? యోబు అనుదినము ఎలాగుండేటువంటి వాడు? మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు ఉండేనని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడట? అనుదినము తినుచు త్రాగుచు బహుగా సుఖపడుతున్నవాడు. అతనుకున్న ధనాన్ని బట్టి ఏమీ అతనికి కొదువు లేదు కాబట్టి అతడు అనుదినము సుఖపడుతూ ఉన్నాడు. మరి ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఇతడు తూర్పు దిక్కు జనులందరిలో ఇతనికంటే గొప్ప ధనవంతుడు లేనే లేడు. ఆ దేశంలో అతనికంటే ధనవంతుడు లేడు. ఆ దేశంలో ధనవంతుడైనటువంటి ఇతడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే అతనికి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు అంటే మొత్తం కలిపి 10 మంది.
ఈ 10 మంది ఎప్పుడు ఏం చేస్తుండేటువంటి వాళ్ళు అంటే, ఈ 10 మంది కలిసి ప్రతి దినము కూడా ఇంటెంట ఏం చేస్తుండేటువంటి వాళ్ళు, వీళ్ళు విందులు చేస్తూ ఉండేవాళ్ళు. విందులు చేసుకొని ఆనందిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ప్రతిదినము ఆ రీతిగా జరిగిస్తూ ఉండేటువంటి వాళ్ళు. మరి యోబు ఏం చేసేటువంటి వాళ్ళు విందు కాలము సంపూర్తి అయిన తర్వాత వాళ్ళు దేవుని ఎక్కడన్నా దూషించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమోనని అనుమానం వస్తే చాలు, వెంటనే వాళ్ళని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం కాకమునిపే వారి నిమిత్తము దేవునికి దహన బలి అర్పించి, వారు ఎక్కడన్నా దేవునికి దూరం అయిపోయారేమో, ఎక్కడన్నా దేవుని దూషించారేమోనని చెప్పి ఆ రీతిగా వారి పట్ల మరి భక్తి కలిగినటువంటి వాడిగా, బాధ్యత కలిగినటువంటి వాడిగా అనేక మంది తండ్రులకు ఆదర్శమైనటువంటి తండ్రిగా ఇతడు కనబడుతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నాడో చూడండి. 10 మంది పిల్లలు ఎక్కడన్నా తప్పిపోయారేమోనని వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ చేత ఒప్పించి ఆ దహన బలి అర్పించి వారిని పవిత్రపరిచి వారిని పంపిస్తుండేటువంటి వాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, అతని గురించి రాయబడిన మాట చాలా అద్భుతంగా ఉంటుందండి. 5వ వచనము, మొదటి అధ్యాయము 5వ వచనం చివరిలో రాయబడినటువంటి మాట, యోబు నిత్యము అలాగు చేయిచుండెను. చాలా బాగుంటుందండి ఈ మాట. అతని కుమారులు అతని కుమార్తెలు నిత్యము విందులు చేసుకుంటుంటే ఇతనేమో వారి నిమిత్తము నిత్యము దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎంతటి గొప్ప తండ్రో ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రిగా, ఒక దైవభక్తి కలిగినటువంటి తండ్రిగా ఒకరిని మాదిరిగా తీసుకోవాలంటే యోబు ముందుంటాడండి. ఇటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి యోబు యొక్క జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసి పూర్ణ హృదయముతో దేవుని స్తుతించుట అనేటువంటి దానికి మరి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఈ యొక్క యోబు యొక్క జీవితం ద్వారా తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. 6వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగాలను చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఎక్కడ దేవదూతలు ఎక్కడ నిలబడ్డారు? యెహోవా సన్నిధిలో. దేవదూతలు అనుదినము పరలోకములో నుండి భూలోకములోనికి వచ్చి ఈ భూలోకములో ఇక్కడ ఉన్నటువంటి దేవునికి ఇష్టలైనటువంటి వారు, దేవుని వెంబడించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు, వీళ్ళందరూ గుచ్చినటువంటి సమాచారం తీసుకుని వెళ్ళి దేవునికి అప్పగిస్తూ ఉండేటువంటి వారు. ఇది మన కంటికి కనబడదు, కానీ ఇది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని భక్తుడైనటువంటి యాకోబు కలలో చూశాడు. ఆ కలలో ఉన్నప్పుడు ఏం జరిగిందంట? పరలోకంలో నుండి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కుటం దిగటాన్ని అతడు చూస్తూ ఉన్నాడు. అది నిరంతరము జరిగేటువంటి పని. దేవదూతలు భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉన్నటువంటి మన అందరికి వచ్చినటువంటి సమాచారం తీసుకుని వెళ్ళి దేవునికి లెక్క అప్పు చెప్తూ ఉంటారు. అదే దేవదూతలు సిలోయం అనేటువంటి కోనేటిలో నీటిని కదిలించటాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవదూత కనబడదు, కానీ నీరు కదిలించబడటం మనం చూస్తూ ఉంటాం. ఇది దేవదూతల యొక్క అనుదినము వాళ్ళు చేయవలసినటువంటి పని అది. అలా దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి పరలోక సంబంధమైన సభ ఏర్పాటు చేయబడినప్పుడు వారితో పాటు ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరు వచ్చారు? అపవాది. మనకు డౌట్ రావచ్చు, అపవాది పరలోకానికి వెళ్ళిద్దా? ఖచ్చితంగా వెళ్తుంది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే అపవాది యొక్క జన్మస్థలం ఎక్కడో తెలుసా? పరలోకమే. పరలోకంలో పుట్టి పాతాళంలోకి తోయబడినటువంటి దేవదూత పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట నిలవబడి సాతాను చేసేటువంటి పని ఏమిటి అంటే, భూమి మీద దేవదూతలు మనను గుచ్చినటువంటి సమాచారం తీసుకువెళ్ళి దేవుడికి చెప్తూ ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, తనకి ఇష్టలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి చెడ్డ సమాచారం తీసుకువెళ్తుంది, మంచి సమాచారం తీసుకువెళ్ళదు. దేవుడు ఎవరికైనా వ్యక్తిని దీవిస్తున్నా, ఎవరన్నా వ్యక్తిని ఆశీర్వదిస్తున్నా, ఎవరికైనా వ్యక్తికి చుట్టూ కంచి వేసి అతను కాపాడుతూ ఉన్నా, అతనికి కావలసినటువంటి వాటిని అన్నిటినీ దయచేస్తూ ఉన్నప్పుడు అతడు ఏదన్నా పొరపాటు చేస్తే, అతడు ఏ విషయంలోనైనా తప్పిపోతే ఆ చెడ్డ సమాచారమును తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట పెట్టి దేవుణ్ణి శోధిస్తూ ఉంటాడు. పలానా వ్యక్తి పలానా విషయంలో తప్పిపోయాడు, అలా ఉన్నప్పటికీ అతను ఎందుకు దీవిస్తున్నావు, అతనికి ఎందుకు కంచె వేస్తూ ఉన్నావు,
అతనికి ఎందుకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు? అతనికి కావలసినటువంటి వాటిని ఎందుకు ఇస్తూ ఉన్నావు? అతన్ని ఎందుకు స్వస్థపరుస్తూ ఉన్నావు? అతని ప్రార్థన ఎందుకు అంగీకరిస్తున్నావని నిరంతరము కూడా మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి శోధిస్తూ ఉండటాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనం అర్థం చేసుకొనవచ్చు. అదే రీతిగా జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట, మరి ఆ దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను నిలవబెట్టినప్పుడు సాతాను ఏం చేసిందట? ఫిర్యాదియే నిలబడిందంట. సాతాను యొక్క పని ఏమిటి అంటే పరలోకానికి వెళ్ళి మన మీద చెడ్డ సమాచారాన్ని చెప్పటం, మన మీద నేరాలు మోపటం, భూమి మీద అటు ఇటు తిరుగుతూ చెడ్డ సమాచారం ఎవరిని గుచ్చైతే దొరికిందో వెంటనే పరలోకానికి వెళ్ళిపోయి దేవుని ఎదుట నిలబడి దేవునికి మనను గుచ్చిన చెడ్డ సమాచారం తెలియచేయటమే సాతాను యొక్క పని. అందుకని సాతాను ఏం చేస్తుందట అని భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతున్నటువంటి సాతాను ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం మీద యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంతో సాతాను పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప యుద్ధం జరిగిందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ యుద్ధం జరిగినప్పుడు అప్పటి వరకు సాతాను పరలోకానికి స్వేచ్ఛగా వెళ్తూ ఉండేది. పరలోకానికి వెళ్ళి దేవునితో మాట్లాడుతుండేటువంటిది, దేవునితో సంభాషిస్తుండేది, దేవునితో వాదిస్తూ ఉండేది, దేవుని శోధిస్తూ ఉండేది, దేవుణ్ణి ప్రేరేపిస్తూ కూడా ఉండేటువంటిది. ఈ యొక్క యోబు యొక్క జీవితంలో శ్రమలు రావటానికి గల కారణం ఏమిటంటే సాతాను నిష్కారణముగా దేవుణ్ణి ప్రేరేపించింది. అదే మాట తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా పరలోకంలో సభ జరిగినప్పుడు ఆ సభలో సాతాను కూడా నిలబడినప్పుడు దేవదూతలు సమాచారాన్ని తెలియచేస్తున్నారు. దేవదూతలు తెలియచేసే సమాచారాన్ని వినినటువంటి దేవుడు యోబుని గురించి ఆనందపడుతూ, యోబుని గురించి సంతోషపడుతూ, యోబుని బట్టి దేవుడు అతిశయపడుతూ లోకంలో ఎంతోమంది గురించి సాతాను ఎన్నో నేరాలు మోపింది, వారిలో ఉన్న తప్పులను, వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఉంది. కానీ యోబు గురించి ఒక మాట కూడా చెప్పలేకపోతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడంటాడు. బాబా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. భూమిని దేవుడు చూచినప్పుడు దేవుని యొక్క కనులు ఎటువైపు వెళ్ళిపోతాయి చెప్పండి? యోబు మీదకి వెళ్ళిపోతాయి. దేవుడు భూమిని చూడాలనుకున్న ప్రతి సమయంలో కూడా మొట్టమొదటిగా ఎవరిని చూస్తాడు? యోబునే. యోబు వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడంటాడు యోబు కాలంలో. అంత గొప్ప సాక్ష్యాన్ని అతడు కలిగి ఉన్నాడు. మరి అని అడగగా అపవాది ఏమంటుంది చూడండి. అపవాది ఏమంటుంది? యోబుని గురించి దేవుడు అతిశయపడుతున్నాడు, గర్వపడుతున్నాడు. వెంటనే సాతాను ఏమందో చూడండి. యోబు ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా. యోబు మీద నేరం మోపగలిగిందా? నేరాలు మోపువాడైన అపవాదికే నేరం దొరకలేదు. వెంటనే ప్లేట్ తిరిగేసి ఏమంటుంది? ఓరకయే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా. ఈ మాట అనగానే మన జీవితాలు అక్కడ పెట్టుకుంటే ఏమైంది చెప్పండి? యోబు నిజంగా ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ మనం ఎలాగున్నాం? దేవుని వలన మేలు కలగకపోతే దేవుణ్ణి వెంబడించేటువంటి వారు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వారిని విశ్వాస వీరులుగా మార్చి ఆ విశ్వాసల వీరుల యొక్క చరిత్రను దేవుడు మనకి ఎందుకు ఉంచాడో తెలుసా? వాళ్ళు దేవుని పట్ల వారు చూపినటువంటి ప్రేమ కానీ, వారి భక్తి కానీ, ఇవన్నీ కూడా దేనికోసము అంటే కేవలం దేవుని కోసమే. దేవుని వలన కలిగేటువంటి మేలుల కోసం కాదు, దేవుడిచ్చే ఈవులను బట్టి కాదు. దేవుడు యోబు యొక్క జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అందువల్ల ఆ తూర్పు దేశపు జనులందరిలో అతడు గొప్పవాడయ్యాడు. అతని కలిగిన సమస్తం చుట్టూ కంచి వేశాడు. తన పిల్లలకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చేసినదంతా కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. 128వ కీర్తన ఖచ్చితంగా యోబు యొక్క జీవితంలో నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా యోబు యొక్క జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. సాతాను అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఇన్ని మేలులు చేశావు కనుకనే యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి కానీ నీవు చేస్తున్నటువంటి మేలులను ఆపివేయి,
అతని చుట్టూ వేసినటువంటి కంచెను ఒక్కసారిగాని నీవు తొలగించినట్లయితే ఏం చేస్తాడు? వెంటనే నిన్ను విసర్జించి, నిన్ను దూషించి నీకు దూరంగా వెళ్ళిపోతాడు అని చెప్పగానే దేవుడు ఏం చేశాడు? లేదు, యోబు అటువంటి వాడు కాదు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను ప్రేమిస్తాడు, నేను దీవించకపోయినా నన్నే ఆరాధిస్తాడు, నేను అతని చుట్టూ కంచె వేసినా వెయ్యకపోయినా అతడు నన్ను స్తుతిస్తాడు అని దేవుడు గొప్పగా అపవాది ముందు చెప్తే, అపవాది అంది అలా కాదు, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వమని చెప్పి దేవుణ్ణి ప్రేరేపించి దేవుని యొద్ద నుండి పర్మిషన్ తీసుకుని వెంటనే ఏం జరిగిందండి? అతను కలిగినటువంటిది సమస్తము కూడా ఒక్క దినమందే తుడిచిపెట్టిపోయింది. అతను కొన్న ఆస్తి పోయింది, అతను కొన్న పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి. అన్నీ పోయినప్పటికీ కూడా యోబు ఏమంటున్నాడు చూడండి, 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పూర్ణ హృదయముతో దేవుని స్తుతించటం అంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు భయంతో ఉన్నాడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు కుమారులను పిలిచి వారిని పవిత్రపరిచి అరుణోదయమున వారి కోసం దహన బలి నర్పిస్తూ ఉన్నాడు. అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించాడో అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా అదేగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించటం అంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని స్తుతించటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించటం, ఏమీ దేవుని వల్ల మనకి కలగనప్పుడు కూడా దేవుని స్తుతించటం. ఆ తర్వాత తన యొక్క ఆరోగ్యం కూడా పోయింది. ఆరోగ్యం పోయిన తర్వాత తన భార్య వచ్చి అంటున్నటువంటి మాట ఏమిటి? నీవు దేవుణ్ణి దూషించి చావమంటుంది. అప్పుడు కూడా అతను ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చెయ్యలేదు. తన భార్య వచ్చి దూషించిన, తన భార్య వచ్చి తన్ను విడిచిపెట్టినా కానీ ఏ విషయాల్లో కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదు. ఇంకా ఏమంటున్నాడు? దేవుని వల్ల మేలేనా? ఎప్పుడు దేవుని వల్ల అప్పుడప్పుడు కొన్ని కీడును కూడా అనుభవించవద్దా అని ఓరకయే దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించట అంటే అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించగలగటం. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ విషయంలో మనందరం ఎట్లా ఉంటామని చెప్పండి. వై ఆర్ ఆల్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. దేవుడు ఎందుకు వీళ్ళ యొక్క చరిత్రని దేవుడు మనకు తెలియచేస్తున్నాడంటే వారి జీవితాలతో మన జీవితాలను పోల్చుకొని చూసుకుంటే మనం ఎక్కడి వారమో, మనం ఎంతటి వారమో, మన భక్తి ఏమిటో, మన జీవితం ఏమిటో అర్థమవుతుంది. దేవుని వలన ఏది రాలేదు, అయినా కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టట్లేదు. వీరు దేవుని వలన వచ్చేటువంటి ఈవుల్ని ప్రేమించలేదండి, దేవుణ్ణే ప్రేమించారు. వీరు వారి జీవితాల్లో వారికి కావాల్సింది ఎవరు అంటే దేవుడే. దేవుడిచ్చే పిల్లలొద్దు, దేవుడిచ్చే ఆస్తి వద్దు, దేవుడిచ్చే ఐశ్వర్యం వద్దు, దేవుడిచ్చే పరపతి వద్దు, దేవుడిచ్చే బలం వద్దు, దేవుడిచ్చే ఆరోగ్యం వద్దు, దేవుడిచ్చే దేహం వద్దు, నాకు కావాల్సింది దేవుడే. ఇది యోబు యొక్క భక్తి జీవితం. ఈ రీతిగా ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా యోబు కనబడుతూ ఉన్నాడు. దేవుని నుంచి ఏమీ పొందకపోయినా దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న ప్రేమ ఎక్కడా కూడా సడిలిపోలేదు. తనకున్న ఆస్తి పోయినా అతని విశ్వాసం ఏమాత్రం సడిలిపోలేదు. తన పిల్లలు పోయినా ఎక్కడా కూడా అతడు తన విశ్వాసంలో ఏమాత్రం బలహీనుడు కాలేదు. అంతకుముందు దేవుణ్ణి ఎలా స్తుతించాడో ఇప్పుడు అలానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఇదే పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించుట. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా దేవుణ్ణి ఏమీ ఆశించకుండా పూర్ణ హృదయంతో దేవుని స్తుతించినటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారండి. చాలామంది ఏముంది, అసలు ఉన్నవాళ్ళ పేర్లే ఇందులో రాయబడి ఉన్నాయి. ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే సంవత్సరానికి ఎన్ని దినాలు ఉంటాయండి? 365 సంవత్సరాలు ఖచ్చితంగా బతికినటువంటి వ్యక్తి ఎవరతను? హనోకు. అతను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు చాలా తక్కువ అండి.
అతని తల్లి ఎవరో తెలియదు, అతను ఎంతకాలం బ్రతికాడు మాత్రమే తెలియచేశాడు. అతని గురించి తెలియజేయబడిన మాట ఏమిటంటే అతడు దేవునితో కూడా నడిచాడు. మీరు ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు, నోవాహు తర్వాతే కదా జలప్రళయం వచ్చింది. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క చరిత్రలను చూసినట్లయితే ఎవరిని గురించి కూడా దేవుడు ఈ రీతిగా సాక్ష్యం ఇవ్వలేదండి. నోవాహుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు ముందు అనేకులు బ్రతికారు, వాళ్ళెవ్వరి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలా. హనోకు గురించి మాత్రమే దేవుడు అంటున్న మాట ఏమిటంటే హనోకు దేవునితో కూడా నడిచేను అంటున్నాడు. దేవునితో నడిచినందువలన దేవుడు అతను ఏం చేశాడట, తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయిను అంటున్నాడు. మీ యొక్క హనోకుని గురించి మనం ఆలోచన చేస్తే హనోకు ఎన్నో వాడు అంటే ఆదాము నుంచి 7వ తరం వాడు. ఈ 7వ తరములో గురించి మనం ఆలోచన చేస్తే ఆ రోజు జనాభా ఎంతమంది ఉండి ఉంటారండి? 7వ తరం అంటే మహా అయితే లక్షల్లో ఉంటారు, కోట్లకు కూడా వెళ్ళి ఉండరు, వేలల్లోనూ లక్షల్లోనే ఉండి ఉంటారు, అంతకుమించి జనం ఉండరు. అప్పుడు ఆ వేలల్లోనే ఉన్నటువంటి జనాంగం మహా అయితే 1,00,000 దగ్గరికి వచ్చి ఉంటారేమో 7వ తరం వాడంటే. మరి ఆ తరముకి వచ్చేటప్పటికి భూమి మీద ఉన్న జనమేమో చాలా తక్కువ. భూమి చూస్తే చాలా విస్తారంగా ఉంది. ఆ దినముల్లో ఎవరికి కావలసినటువంటి రీతిగా వారు భూమిని ఆక్రమించుకోవచ్చు. చాలామంది ఆ యొక్క మరి అంతకుముందు మనం చూసినట్లయితే కయీను కూడా ఆ తూర్పు దిక్కునకు వెళ్ళి, కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో ఒక పట్టణాన్ని కట్టి దానికి ఏమని పేరు పెట్టాడు? హనోకు పట్టణం అని పేరు పెట్టాడు. ఈ హనోకు వేరు, ఆ హనోకు వేరండి. ఈ రీతిగా అప్పుడున్నటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి జనులు అక్కడ ఉన్నటువంటి స్థలమును ఆక్రమించుకొని ఆ స్థలమును పట్టణాన్ని కట్టి ఆ పట్టణాలకు వారి పేరులో వాళ్ళ పిల్లల పేరులో పెట్టే కాలం అది. హనోకు భూమి ఎంతో విస్తారంగా కనబడుతుంటే విస్తారమైనటువంటి భూమిలో బిల్డింగులు కట్టుకొని పట్టణాలు కట్టుకొని ఆ లోకంలో అనుభవించాలి, ఆ లోకాన్ని ఆనందించాలని అతడు అనుకోలేదు. వాటిని ఏదిని పట్టించుకోకుండా ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఏం ఆశించి నడుచుంటాడు చెప్పండి? ఏమన్నా ఆశించి ఉంటాడా? ఏమీయు ఆశింపకయే. అతని ఎదురుగా ఎంతో విస్తారంగా ల్యాండ్స్ కనబడుతున్నాయి. ఎవరు అడిగేవాళ్ళు లేరండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చప్పుడు, కానీ చేశాడా? చేయలేదు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. అట్టి సాక్ష్యం మరెవరికీ లేదండి. ఆదాము నుంచి నోవాహు వరకు నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, హనోకు గురించి సాక్ష్యం ఇచ్చాడు, కానీ మిగిలినటువంటి ఎవరిని గురించి కూడా దేవుడు ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వలేదు. కారణం ఏమిటంటే విస్తారమైనటువంటి ఈ నేలను, విస్తారమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకుంటాం కోసం కాదు, కానీ దేవునితో ఉండి దేవుడే నాకు కావాలని చెప్పి దేవునితో నడిచినటువంటి వాడు, ఊరకయ్యే దేవుణ్ణి వెంబడించినటువంటి వాడు, ఏమీ ఆశింపకయే దేవుని వెంబడించినటువంటి వాడు హనోకు. ఆ తర్వాత ఆలోచన చేస్తే చాలామంది ఉన్నారు. మనందరికీ మూలపురుషుడైన అబ్రహాము గురించి ఆలోచన చేస్తే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి అబ్రహాము తాను ఉన్నటువంటి ఆ యొక్క దేశమును విడిచిపెట్టి వచ్చేసాడు. బయలుదేరి వచ్చిన తర్వాత తాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంటండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు రమ్మన్నాడు, వచ్చేసాడు, అంతే. బయలుదేరి వచ్చిన తర్వాత మరి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని దీవించాడు కదా. అతను పిలిచినప్పుడు ఏమన్నాడు? నీ మూలంగా భూలోక వంశములన్నిటిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించి వారిని దీవిస్తాను, ఈ నేలను నీకు నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పారు కదా. ఆ మాటలను బట్టి అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడా? ఒకవేళ నిజంగా అబ్రహాము ఆ మాటలను బట్టి ప్రేమించినట్లయితే అబ్రహాము తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత తాను ఉన్నటువంటి ప్రాంతంలో కనానులో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఐగుప్తులోనికి వెళ్ళాల్సి వచ్చింది. ఐగుప్తులోకి వెళ్తే జరిగిందేంటి? తన ఎదురుగానే తన కట్టుకున్న భార్యను ఫరో రాజు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయకుడిగా అక్కడ ఉండిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా నిస్సహాయకుడిగా ఉన్నటువంటి అబ్రహాము దేవుని నిందించడం కానీ, దేవుని దూషించడం కానీ, నీ మాట చొప్పున మేము వచ్చాము, నాకు భార్య లేకుండా పోయిందని ఎక్కడన్నా మాటలు మాట్లాడటం అక్కడ ఏమైనా ఉన్నాయండి? లేవు. కారణం ఏమిటంటే అబ్రహాము దేవుడిస్తానటువంటి ఆశీర్వాదాన్ని బట్టి రావలేదు, దేవుడే కావాలనుకుని వచ్చాడు. దానికి రుజువు ఏమిటంటే తన వృద్ధాప్యమందు లేక పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి బలి ఇవ్వమంటే ఏం చేశాడు చెప్పండి? అబ్రహాము ఇచ్చేశాడా? ఎందుకని?
అబ్రహాము కావాల్సింది ఎవరు? దేవుడే కావాలి. నువ్విచ్చిన భార్య, నువ్విచ్చిన పిల్లలు, నువ్విచ్చిన ఆస్తి, నువ్విచ్చిన ఐశ్వర్యం, నువ్విచ్చిన ఈ దేహము, నువ్విచ్చింది ఏది నాకు అక్కర్లేదయ్యా, నువ్వే కావాలి నాకు. నువ్వే ఇచ్చావు నాకు వృద్ధాప్యమందు పిల్లోడిని, నువ్వే అడుగుతున్నావు. అందుకని తన వృద్ధాప్యమందు పుట్టినటువంటి వాడు తాను ఇంకా ఆ కుమారుడిని అప్పగిస్తే మరలా కుమారుడిని కలగటానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు అడిగాడు, నాకు కావాల్సింది దేవుడు కాబట్టి ఆ దేవుని కోసం తన కుమారుడినే బలిగా అర్పించటానికి అతడు సిద్ధపడ్డాడు. ఏం ఆశించి ఉంటాడు చెప్పండి? ఏం ఆశించాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు అబ్రహాం ఎలా బ్రతికాడట? తాము ఈ భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని చెప్పి ఏం చేశాడట? పునాదులు గల పట్టణం వైపు చూస్తూ ఈ లోకంలో డేరాల్లో బ్రతికాడంట. అబ్రహాముని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే అతడు బహు ఐశ్వర్యవంతుడని. అంత ఐశ్వర్యం కలిగినటువంటి అబ్రహాము ఒక ఇల్లును కట్టుకోలేదండి. గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో బ్రతికాడు. దేవుడు ఎప్పుడు వెళ్ళమని చెప్తే అప్పుడు గుడారం లేపుకుని వెళ్ళిపోయేటువంటి వాడు. సంచారి జీవులుగా బ్రతికాడు. ఈ భూమి మీద ఏది కూడా తనది కాదనుకుని ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిలో అబ్రహాము ఒకడు. తర్వాత మోషే యొక్క జీవితం చూస్తే, మోషే కోరుకుంటే ఎక్కడికి ఏ దేశానికి రాజు అయ్యేవాడు? ఐగుప్తు దేశానికి రాజు అయ్యేటువంటి వాడు. కానీ అతడు ఏం కోరుకున్నాడు? అతని ముందు 2 మార్గాలు ఉంచబడినాయి. ఒకటి ఐగుప్తు మార్గము, ఇంకోటి అరణ్య మార్గము. ఐగుప్తు మార్గము ద్వారా వెళితే సకల భోగములు ఉన్నాయి. ఐగుప్తు మార్గంలో వెళితే అధికారం ఉంది. ఐగుప్తు మార్గంలోకి వెళితే రాజు అవుతాడు, ఏలుబడి చేస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. క్రీస్తు మార్గంలోకి వెళితే అరణ్యం ఉంది. క్రీస్తు మార్గంలోకి వెళితే శ్రమలు ఉన్నాయి. క్రీస్తు మార్గంలో నిందలు ఉన్నాయి. క్రీస్తు మార్గంలో అవమానాలు ఉన్నాయి. క్రీస్తు మార్గంలో తిరుగుబాటు ఉంది. ఏది కోరుకున్నాడు? ఏది కోరుకున్నాడండి? అరణ్య మార్గాన్ని కోరుకున్నాడు. సింహాసనం మీద కూర్చుండి ఏలటానికి ఇష్టపడలేదు. తన ప్రజలైనటువంటి వారి కొరకు సాగిల పడటానికి ఇష్టపడ్డాడు. ఏం ఆశించి ఉంటాడు చెప్పండి? సింహాసనాన్ని వదులుకున్నాడు. అరణ్యంలో ఏ సుఖం అనుభవించాడు చెప్పండి? ఎంతో ఇష్టపడిన కనాను దేశమే చూడలేకపోయాడు కదా. ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళ నిమిత్తం దేవుని దగ్గరికి వెళ్ళి సాగిల పడటమే ఆయన జీవితం అంతా సరిపోయింది. కన్నీళ్లు వెడవటమే, ఆ ప్రజల కోసం భారంగా ప్రార్థన చేయటమే, వారి కోసం చివరికి పలకకూడనటువంటి మాట ఆవేశంలో పలికి దేవుడు ఇస్తానటువంటి కనాను రాజ్యాన్ని కూడా అతడు చేరలేకపోయాడు. ఏం ఆశించాడు చెప్పండి? అతడు కోరుకుంటే ఐగుప్తు సింహాసనం అతని కాళ్ళ దగ్గరకు వచ్చేది. కానీ అతడు దాన్ని కోరుకోలేదు. ఏమని కోరుకున్నాడు? దేవుణ్ణే కోరుకున్నాడు. దేవుని వల్ల వచ్చే అధికారాన్ని కాదు, దేవుని వల్ల వచ్చే ఆశీర్వాదాన్ని కాదు, దేవుని వల్ల వచ్చే మేలుల్ని కాదు కోరుకుంది, దేవుణ్ణే కోరుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిలో 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అయితే, మరొకరు దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. దేవుడు మనకి మేలు చేసినా దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుడు కీడు చేసినా దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు కీడు చేసేవాడు కాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితులను బట్టి దేవుడు శ్రమను కానీ, నిందను కానీ, అవమానాన్ని కానీ మన జీవితాల్లో అనుమతిని ఇచ్చాడు అంటే దాని వెనకాల బలమైన కారణం ఉంటుందని నమ్మి దానిలో కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారు. ఈ ఊరిలో దేవుడు ఎవరి పట్ల, ఎవరి ఆరాధన పట్ల దేవుడు ఇష్టపడతాడు అంటే దేవుణ్ణి కోరుకునేటువంటి వారిని బట్టి దేవుడు మరి ఆనందపడుతూ ఉంటాడు. అట్టి ఆరాధనల మీద దేవుడు ఆసీనుడు అవుతాడు. ఇక్కడ మోషే యొక్క జీవితం కూడా అంతే. ఏమీ కోరుకోలేదండి, ఏమీ కోరుకోలేదు. దేవుని ప్రజల కొరకు శ్రమలు అనుభవించుట మేలనుకుని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు సింహాసనాన్ని అతడు, ఐగుప్తు ధనమును అతడు విడిచిపెట్టాడు. అందుచేత మోషేని గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. ఏమీ అనుకోలేదు, అతను దేవుణ్ణే కోరుకుని ఉన్నాడు. ఆ రీతిగా మనం ఆలోచన చేసుకుని వెళితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుల యొక్క జీవితాలనైతే దేవుడు హైలైట్ చేశాడో వాళ్ళందరూ కూడా దేవుణ్ణే కోరుకున్నారు. కానీ దేవుని వల్ల కలిగేటువంటి మేలును కానీ, ఆశీర్వాదాలు కానీ, ఐశ్వర్యాన్ని కానీ ఇంకేమీ కూడా వాళ్ళు కోరుకోలేదండి. అందుచేతే వాళ్ళు గొప్ప భక్తులుగా తీర్చబడ్డారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించటం అంటే దేవుణ్ణి
అన్ని వేళలా దేవుని స్తుతించటం, అది కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, నింద అయినా, అవమానమైన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి భక్తుడైనటువంటి దావీదు కూడా అదే పరిస్థితి. దావీదు ఏం కోరుకున్నాడండి? సింహాసనాన్ని దావీదు కోరుకున్నాడా? కోరుకోలేదు, దేవుడే ఇచ్చాడు. ఆ యొక్క గొర్రెల దొడ్డిలో ఉండి ఆ గొర్రెల పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు, ఈ గొర్రెల పట్ల ఇంత నమ్మకంగా ఉన్నాడు కనుక నా ప్రజల పట్ల ఇంకా ఎంత నమ్మకంగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చుండ పెట్టినప్పటికీ కూడా సింహాసనాన్ని ఎప్పుడూ అతడు ప్రేమించలేదు. తన రాజ్యాన్ని, తన అధికారాన్ని, తనకున్నది ఎప్పుడూ ప్రేమించలేదు. ఎప్పుడూ అతడు ప్రేమించింది ఎవరంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుణ్ణే ప్రేమిస్తూ దేవుని కొరకే అతడు బ్రతికాడు కనుకనే దావీదు మరి ఆ రీతిగా ఏమీ ఆశింపక దేవుణ్ణి ప్రేమించినటువంటి వారి జాబితాలో అతడు కూడా చేర్చబడ్డాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు? యిర్మీయా ప్రవక్త చూసినట్లయితే ప్రతి దినము ఏడిపే అతనికి. నోరు తెరిచి మాట్లాడితే చాలు ఇశ్రాయేలు కొట్టడానికి వస్తారు, తిడటానికి వస్తారు. రాజులైతే బంధిస్తారు, బందీ గృహాల్లో వేస్తారు, ఆహారం పెట్టకుండా అనేక రీతులుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా యిర్మీయా ఏం చేశాడు? ఆయన మాట పలకకూడదని అనుకున్నాడంట. చాలాసార్లు పలకకుండా ఉండలేకపోయాడు. కారణం ఏమిటి? తన ప్రజలైనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండాలని ఏమి ఆశించి ఆ రీతిగా దేవుని కొరకు అతడు మరి జీవించి ఉన్నాడు. దేవునికి ఒక గొప్ప ప్రవక్తగా అతను వాడబడ్డాడు, ఏమీ ఆశింపకయే. అదే రీతిగా నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే మరి ఎవరు చెప్పచ్చు? అపోస్తుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పౌలు దేవుని యొద్దకు రాక మునుపు అతని యొక్క జీవితం ఎలాగుంది, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అతని యొక్క జీవితం ఎలా మారిపోయింది. దేవుని దగ్గరికి రాకముందు అతను ఎటువంటి వాడు అంటండి? పరిసయ్యుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రం విషయంలో అనిందుడైనటువంటి వాడు, రోమా పట్టణపు పౌరుడిగా అతను ఉండేటువంటి వాడు. అంతేకాకుండా ప్రధాన యాజకుల దగ్గర అధికారము తీసుకున్నటువంటి వాడే సౌలుగా ఉన్నప్పుడు సంఘమును అపరిమితంగా హింసించుచున్నటువంటి వాడు. పరిసయ్యుడు అంటే అర్థం ఏమిటంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో గొప్ప అధికార స్థానంలో ఉన్నటువంటి వాడు. అధికారం ఉంది. ఎంతటి అధికారం ఉన్నది అంటే అవసరమైతే ప్రాణము తీయటానికి కూడా అధికారం కలిగినటువంటి వాడు. అందుకనే స్టెఫన్ యొక్క మరణమును అతడు యాక్సెప్ట్ చేసినటువంటి వాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం విషయంలో అనిందుడుగా, అందరికంటే ధర్మశాస్త్రం ఎక్కువగా ధ్యానించినటువంటి వాడుగా, మరి అనేకమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా అర్హతలన్నిటినీ కూడా ఏం చేశాడట? క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు సమస్తమును పెంటతో సమానంగా చేసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి చివరికి ఎలా బ్రతికాడు అంటే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. అంతకుముందు 9వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే ఎక్కడుంచాడంటండి? కడపట ఉంచి ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే కింద చూడండి 11వ వచనంలో, ఈ గడియ వరకు ఎలా ఉన్నాడట? ఆకలి దప్పులు, ఎన్ని రోజులు తినటానికి తిండు లేక. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తమేనండి. అంతకుముందైతే అతనికి కావలసిన సర్వభోగములు అతని దగ్గర ఉన్నాయి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుతూ ఉన్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటికీ ఎంచబడుతూ ఉన్నాం. ఇది అపోస్తుడైన పౌలు యొక్క జీవితం. అదే రీతిగా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును,
మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెద్దములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ఎన్ని ఆపదలో చెప్పండి, ఎన్ని ఆపదలు! ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా నేను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటున్నాడు. ఈ మాట అనే ముందు ఏమన్నాడు తెలుసా? నేను అవివేకముగా మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నాడు ఈ మాట? తాను పడిన కష్టాన్ని ఎక్కడ చెప్పుకుంటానికి ఇష్టపడేవాడు కాదండి. దేవుని కొరకు ఎంత శ్రమ పడుతున్నానో, దేవుని కొరకు ఎంత పరిచర్య చేస్తున్నానో, దేవుని కొరకు ఎంత వదిలిపెట్టుకున్నానో, దేవుని కొరకు ఎంతగా జీవిస్తున్నానని చెప్పుకోవటానికి ఇష్టపడేవాడు కాదు. చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని అంటున్నాడు, నేను అవివేకంగా మాట్లాడుతున్నాను. నేను కొంచెం అవివేకంగా మాట్లాడినను మీరు సహించాలని ముందే 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఏం తక్కువైందండి ఇతనికి? ఏం తక్కువైంది? పరిసయ్యుడిగా ఉన్నప్పుడు అతనికి ఏం తక్కువైంది చెప్పండి? ఏం ఆశించి వచ్చాడు చెప్పండి? ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు చాలామంది లోకంలో ఉన్నటువంటి వారు మరి చాలామంది దేవుని దగ్గరకు వచ్చి చాలా సంపాదించుకుంటున్నారు. కానీ ఇతడేం చేశాడు? సమస్తాన్ని దేవుని కొరకు త్యాగం చేశాడు. అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఎన్ని ఆపదలు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఏ రోజు కడుపు నిండా తిన్నటువంటి వాడు కాదంట. అందుకని అంటున్నాడు, అన్ని స్థితుల్లో ఉండటానికి నన్ను నేనే నేర్చుకుంటున్నాను. సంపన్న స్థితిలో ఉండగలుగును, ఇంకా భేద స్థితిలో కూడా నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు అనుభవించి ఉంటారు చెప్పండి? ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, పిడిగుద్దులు తింటూ తినటానికి తిండి లేక, ఉండటానికి బట్టలు లేక, ఈ రీతిగా బ్రతికినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటారా? ఏం ఆశించండి? ఏమియు ఆశింపకయే. మరి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్పగలరా? ఇప్పుడు ఎవరెవరి గురించి అయితే మన అందరము ధ్యానిస్తూ వచ్చామో వారందరికీ కూడా మూల పురుషుడైనటువంటి వాడు ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఏం ఆశించి ఈ లోకానికి వచ్చాడండి ఆయన ఒకవేళ ఈ లోకానికి రాను, ఈ లోకానికి వెళ్ళను, నేను శిలువ మరణం పొందను అంటే పరలోకంలోంచి దేవుడు ఆయన తోసేస్తాడా? పరలోకంలోంచి పంపించేస్తాడా? పరలోకంలో అధికారం ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఆయనే కదా సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన చేతనే కదా మనం నిర్మాణం చేయబడింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు కదా. ఆయన పరలోకమందును భూమి మీదను భూమి కింద ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి వాడు, నిర్మించినటువంటి వాడు, నడిపించుచున్నటువంటి వాడు ఆయన కాదా? ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టకపోతే, ఆయన గుర్తింపు లేదా? ఉంది కదా. ఏం ఆశించి ఈ లోకానికి వచ్చాడు? దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించటం ఎవరికి శాపం అయిపోయిందో తెలుసా? యేసుక్రీస్తుకి శాపం అయిపోయిందండి. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించినందుకు యేసుక్రీస్తుకి దెబ్బలు ఎక్కువ పడిపోయినాయి. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించినందుకు యేసుక్రీస్తు నిందల పాలైపోయాడు. దేవుడు మన పట్ల ఎక్కువగా కృప చూపటం వలన యేసుక్రీస్తు కల్వరి సిలువలో బలి అయిపోయాడు. మన మీద ఆయన ఎంత ప్రేమ చూపుతుంటే యేసుక్రీస్తుకి అంత కష్టమైపోతుంది, అంత శ్రమ అయిపోతుంది. ఏం ఆశించి మన దగ్గరికి వచ్చాడు? ఏ మంచి మనలో ఉందని మన దగ్గరికి వచ్చాడు? ఏ మంచి గుణాలు మన దగ్గర ఉన్నాయని మన దగ్గరికి వచ్చాడు? ఏ మంచి తనాన్ని మనలో చూసి మన కొరకు ప్రాణం పెట్టాడు? ఏమన్నా ఉందంటారు? ఒక్క మంచి ఉందంటారు మనలో నీతి ఉందా? మనలో యథార్థత ఉందా? మనలో పరిశుద్ధత ఉందా? మనలో కళంకం ఉంది, మనలో ముడత ఉంది, మనలో అపవిత్రత ఉన్నది, మనలో పాపం ఉన్నది. తల నుంచి శిరస్సు నుంచి సిరిపాదముల వరకు ఎక్కడ చూచినా పాపపు గాయంలే. అవి కట్టబడలేదు, పిండబెండలేదు, తైలముతో శుద్ధి చేయబడలేదు. మన పాపంలో రక్తం వలె ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి కావాల్సినటువంటి వారంగా ఉన్నాం. అటువంటి మనల్ని ప్రేమించి ఆ ఉగ్రత అంతను ఆయన భరించి మనకేమిచ్చాడండి?
గొప్ప రక్షణ ఇచ్చాడు. ఏం ఆశించి మనల్ని ప్రేమించాడు, మనలో ఏం కోరుకుని ఆయన ప్రేమించాడు. అందుకనే ఇప్పటి వరకు ఎవరి గురించి అయితే మనం చదువుకోవచ్చాం వాళ్ళందరూ కేవలము వారి విషయాల్లో, వారి జీవితాల్లో, వారి కాలంలో వారు దేవుని యొద్ద నుండి ఏమీ ఆశించక వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఈయనైతే ఏమీ ఆశించక మన కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. అందుకనే విశ్వాసమునకు కర్త అయిపోయాడు ఈయన. 11వ అధ్యాయంలో రాయబడినటువంటి విశ్వాస వీరులందరికీ కూడా మూలపురుషుడైపోయాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూడండి. 11వ అధ్యాయంలో ఎంతమంది విశ్వాస వీరుల గురించి చెప్పినా వారి వైపు కాదు, చూడవలసింది యేసు వైపు. ఏమియూ ఆశింపక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించటమే, దేవుణ్ణి స్తుతించటమే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించటం. ఒక హనోకు, అబ్రహాము, మోషే, దావీదు, యిర్మీయా, తర్వాత పౌలు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమీ ఆశింపక మన పట్ల తన ప్రేమను చూపించాడు, తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. అందుకని ఈరోజు మనకి ఇవ్వబడిన ఆ యొక్క లేఖన భాగము ఏమిటి అంటే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. దావీదు ఆయన యొక్క జీవితంలో దేవుడు తన పట్ల చూపుతున్నటువంటి ప్రేమలో ఏ స్వార్థము లేదని గ్రహించిన వాడే దేవుణ్ణి పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించటం అంటే అన్ని సందర్భాల్లో దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆ స్థాయికి మనం చేరగలగాలి. ఆ స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి చేరగలిగినటువంటి వారం అవుతాం. ఇప్పుడు ఒక్కసారి ఎంతోమంది భక్తుల జీవితాలను, కొంతమంది మాత్రమే 7 వ్యక్తుల జీవితాలను, అందులో పరిశుద్ధుడు మనందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం. ఒక్కసారి యేసుక్రీస్తుతో మనం పోల్చుకుంటానికి సరిపోవం. కానీ మిగిలినటువంటి వారందరూ మనలాంటి మనుషులే కాబట్టి వారి యొక్క జీవితాల పక్కన మన జీవితం పెట్టుకుంటే సరిపోతామంటారా? యోబు వలె దేవుణ్ణి ఓరకయ్యే ప్రేమించే స్థాయి మనకుందంటారా? అంత స్థాయి ఉందంటారా? పౌలు వలె మన కలిగినవన్నీ పోగొట్టుకున్నా, పౌలు వలె తినటానికి తిండి లేకపోయినా, కట్టుకుంటానికి బట్ట లేకపోయినా, పాపం పౌలు యొక్క జీవితంలో కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు కదండి. ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఏమనుభవించాడు చెప్పండి? ఏమనుభవించాడు? దేవుని ఎరిగిన తర్వాత ఒక్క రోజన్న కంటి నిండా నిద్రపోయి ఉంటాడా? ఎక్కడ ఏ ఆపద వస్తుందో తెలియదు. చివరికి ఓడలో ప్రయాణిస్తున్న అక్కడ కూడా సుఖం లేదు ఆయనకి. ఆ ఓడ బద్దలైపోయింది. అఫ్కోర్స్ ఆ ఓడ బద్దలవటం వలన దేవుడు అక్కడ కొంతమందిని రక్షించాడు. వాళ్ళందరినీ రక్షించడానికి ఈయనకి శ్రమలు. ఈయన తీసుకెళ్ళి కొట్టేసి జైల్లో పడేశారు. అక్కడ ఏం జరిగింది? జైలు అధికారి యొక్క మారు మనసు. ఈయన శ్రమల వలన అనేకులు రక్షింపబడుతున్నారు. అందుచేత ఏం చేస్తున్నాడు? శ్రమలన్నీ భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే అతని శ్రమల ద్వారా అనేకులు రక్షింపబడుతున్నారు. తాను శ్రమ పడటం ద్వారా అనేక ఆత్మలు నిత్య నరకంలో నుండి తప్పింపబడుతున్నాయి. చివరికి ఏమంటున్నాడు తెలుసా? సాధ్యమైతే నా దేహ సంబంధులైన ఇశ్రాయేలు కొరకు నేను క్రీస్తులో నుండి వేరైపోవటానికి కూడా సిద్ధం. ఒకవేళ దేవుడే కానీ పర్మిషన్ ఇచ్చి పౌలు నువ్వు వీళ్ళందరి పాపాలు బదులు నువ్వు వెళ్ళి నరకంలో పడు అంటే నేను సిద్ధంగా ఉన్నాను. దేనికోసమో తెలుసా? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కూడా రక్షింపబడాలి. అన్ని జనులు రక్షింపబడుతున్నారు, కానీ నా ప్రజల యొక్క కన్నులు మూయబడి ఉన్నాయి. వాళ్ళు క్రీస్తుని ఎరుగట్లేదని చెప్పి వాళ్ళందరి నిమిత్తము కూడా ఏమనుకుంటున్నాడు? సాధ్యమైతే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకు, నా దేహ సంబంధులైన ఇశ్రాయేలు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవటానికి కూడా సిద్ధపడుతున్నాను అంటున్నాడు. అదే రీతిగా ఒక వ్యక్తి పాత నిబంధనలో పలకటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరో తెలుసా? మోషే. ప్రభువా, నీ చిత్తమైతే ఈ ప్రజలైనటువంటి వారి కోసం అవసరమైతే నీ జీవగ్రంథంలో నా పేరు తుడిచేవేమో అడుగుతున్నాడు. ఎంత ఆసక్తి చూడండి తన ప్రజల కోసం. ఏం ఆశించారండి వాళ్ళు? ఏమియూ ఆశింపకయే దేవుని పట్ల వాళ్ళు భయభక్తులు కలిగినటువంటి వారు. కాబట్టి ఈరోజు ఏ లేఖన భాగాన్ని అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో వాస్తవంగా
నేను పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించెదను. ఈ మాట పలకటానికి మనం అర్హులమంటారా? ఆ అర్హత అయితే నేనైతే అనుకుంటున్నాను, నాకైతే లేదు. ఆ స్థాయికి ఇంకా మనం చేరలేదు. ఈ మాట పలకాలంటే మన జీవితం సరిపోదండి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించటం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. అయితే అది అసాధ్యమైనదైతే కానే కాదు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు ఆ రీతిగా జీవించి ఒక మాదిరిని మనకు ఉంచిపోయారు కనుక వారిని జ్ఞాపకం చేసుకొని వారి వలె మనము కూడా ఉండటానికి మన భక్తి జీవితాన్ని దేవుని వాక్యం అనే అద్దము దగ్గర మనం చూసుకున్నాం కనుక మనం ఎలాగున్నామో మనకు అర్థమైపోయినది కనుక మన స్థితిని దేవుడు మనకు చూపించాడు కనుక ఇప్పుడు మన యొక్క ప్రార్థనలో మన యొక్క జీవితంలో మనం కోరుకోవాల్సింది ఏమిటంటే ఆ స్థితికి మనం చేరగలిగేటువంటి రీతిగా ఉండాలని దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆ స్థితికి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళమని, ఆ స్థితిలో వచ్చినప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితులు మా జీవితాల్లో ఎదురైనా మేము కూడా వారి వలె నిలబడే శక్తిని మాకు దయచేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ లేఖన భాగాలను దేవుడు ఈరోజు మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానముగా దేవుడు మనకి అనుగ్రహించాడు. నేను పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. మనము కూడా ఆ రీతిగా స్తుతించే స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేతని ఈ యొక్క లేఖన భాగాలను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఇట్టి లేఖన భాగాలను మనకు అనుగ్రహించిన దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఆమేన్.